గతంలో లడ్డూల్లో కలిపారని ఎవరు ధృవీకరించారన్నారు. ఉమ్, అంటే మేము నమ్ముతున్నాం అన్నారు. మరి ఎన్డీడీబీ టెస్ట్ అంటున్నారు. ఎన్డీడీబీ ల్యాబ్లో ఒకటి వస్తాం, ఇంకోటి క్రాస్ చెక్ చేయాలని తెలియదా మీకు? ఇది రికగ్నైజ్డ్ బట్ ఆథరైజ్డ్ ల్యాబ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా చేయించారని అడిగారు. చేయించలేదు అన్నారు. మరి పందికోవు కలిసిపోయింది, ఆవుకోవు కలిసిందని మీరు ఎట్టా చెప్తారు? దీంట్లో మాట్లాడబాకన్నది సెంటిమెంట్లతో ముడిపడి ఉందని ఎవరు చెప్పారు? మోడీ చెప్పాడా? సిబిఐ చెప్పిందా? సిట్ చెప్పిందా? సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పి మీరు వేస్తున్న సిట్ వేస్ట్ తీసేయండి అని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. మీరు పొలిటికల్ ఇంటెన్షన్ తో ఉన్నారనే కదా సిట్ని రద్దు చేసింది. సిట్టును రద్దు చేసింది సుప్రీంకోర్టు. చేసి స్పెషల్ సిట్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిబిఐని దర్యాప్తు చేయమంది సుప్రీంకోర్టు. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార విభాగానికి సంబంధించిన వాళ్ళని పెట్టింది సుప్రీంకోర్టు. అయ్యో మేం లేకపోతే ఎట్లాగా అంటే, సరే మీ సిఐడి నుంచి కూడా ఇద్దరిని పెట్టమంది సుప్రీంకోర్టు. చివరికి ఈ ఇద్దరు అధికారుల ద్వారా మళ్ళీ వైవి సుబ్బారెడ్డిని వీళ్ళని ఇరికించబోతుంటే ఆపమంది సుప్రీంకోర్టు. దర్యాప్తుకి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే తేల్చింది ఏంటది ఫైనల్ గా? మాంసం లేదు, పంది మాంసం లేదు, ఆవు మాంసం లేదు, ఆ కొవ్వు లేదు, చేప నూనె లేదు, ఈ మూడే కదా కలిపారని చెప్పింది.